మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రెసెంట్ నాతో పాటు కామెడీ దిగ్గజం శివారెడ్డి గారు అండ్ వాళ్ళ అమ్మగారు అండ్ వాళ్ళ వైఫ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. చిన్నప్పటి నుంచి మిమిక్రీ ఇవన్నీ ఉన్నాయమ్మా? ఇంటి ముందుకు వచ్చి అమ్మ వికరం చెయ్యవా అన్నాడు. నేను పల్లెంలో అన్నం పెట్టుకొని కూర లేకపోతే మాడికాయ తొక్కు పెట్టుకొని పట్టుకొని తినా వరకు నా కొడుకు ఏం ఫుడ్ తింటావమ్మా? టైంకు తింటదన్న పర్ఫెక్ట్. ఏడైతే ఏడున్నర అయితే అనుకుంటా అని అంటది. ఒకవేళ కనుక పుసుకున్నది ఏదైనా పనిలో పడిపోయి తీసుకురాలేదు అనుకో, ఒకటి దాటింది అనుకో, ఇప్పుడున్న హీరోలు ఎవరు తెలుసు మీకు? దుడ్డు పెట్టుకొని తిడతాడు. రంగమ్మ మంగమ్మ సాంగ్ రంగమ్మ మంగమ్మ ఒకసారి పాడండి. మంగమ్మ మంగమ్మ పక్కనే ఉంటావు పట్టించుకోవు. అదే కదా అదే. సో ఈ రోజు మన ముగ్గురం కలిసి ఆయనతో కావాల్సిన వాయిస్లు చేయించుకుందామా? చిరంజీవి గారు. రోషన్ తను ఎప్పుడు నేను అడుగుతూ ఉంటుంది, రోషన్ అంకుల్ బాగా చేస్తాడు, రోషన్ అంకుల్ కాదు ఫీల్ అవుతాడు అన్నయ్య అని. పెద్ద ఎన్టీఆర్ గారు. రోషన్ చూస్తుంటే నా మనవడు గుర్తొస్తున్నాడు, ఏం కావాలో కోరుకో. ఏమిటి? మీ ఇల్లు కావాలి, మీ ఇల్లు కావాలి. ఏదైనా ఇంకొక ఇల్లు చూపించు, అక్కడికి వెళ్తాము, నువ్వు ఇది తీసుకో, నేనేమి కావాలి ఇదే కావాలని పట్టుబట్టలు ఏమచ్చా. నెక్స్ట్ నా సినిమాలో నీకు చక్కటి రోల్ ఉంది, తమ్ముడి క్యారెక్టర్ ఇస్తాను, చేస్తావుగా? లేదంటే దమ్మిడి దిమ్మిడియే. ఈక్లో ఉన్న శివారెడ్డి ఒక్కసారిగా ఆఫర్లు లేక కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళారు. వాస్తవం ఆ మాట? ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఫస్ట్ టైం నీకు చెప్తున్నాను. ఒక పెద్ద యాక్టర్ అయితే నన్ను వద్దు అని చెప్పేసి రిజెక్ట్ చేయడం, చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చేదాకా ఏడుస్తున్నాను. బట్ ఈ క్యాస్ట్ అనేది ప్లస్ అయిందా మైనస్ అయిందా శివారెడ్డి గారు? ఒక పెద్ద కమెడియన్ శివారెడ్డిని తొక్కేశారు, భయంకరమైన రాజకీయం ఆయన చుట్టూ నడిపారు, చాలా మంది దగ్గర ఏడ్చారు కూడా. అనేది వాస్తవం కాదా? ఇప్పటికీ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి చెప్తుంటే మీకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఇన్ని కష్టాలు పడి వచ్చినాను కదా. పంచాయతీలో ల్యాండ్ ఉంటే ల్యాండ్ కూడా పంచాయతీలో మేము మీ వైపు ఫేవర్ గా చెప్తాము అని చెప్పేసి ఆ ల్యాండ్ తీసేసుకున్నారు. ఇంట్లో తెలియకుండా అక్కడ ఆఫీస్ బాయ్ గా పనిచేయడం, ఏపీఎస్సీ బిఎన్ దానిలో ఆయిల్ ట్యాంకులు క్లీన్ చేయడం, గోవర్కన్లో బట్టల షాపులో పనిచేశాను. యాక్చువల్లీ మాకు పొలాలు కూడా ఉండే, ఆ పొలాలు మేము ఎవరికైతే అమ్మామో మళ్ళీ అందులో మా అమ్మ పని చేయడానికి పోయింది. ఒకనొక టైంలో బ్యాంక్ బ్యాలెన్స్ లేని రోజులు కూడా ఉన్నాయి కదా. మా వాచ్మెన్ చెన్నారావు అని ఉండేవాడు. ఆ వాచ్మెన్ కి ఇచ్చిన శాలరీలో నుంచి మళ్ళీ నేను 3000 అడుగుతున్నాను. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు కామెడీ దిగ్గజం శివారెడ్డి గారు అండ్ వాళ్ళ అమ్మగారు అండ్ వాళ్ళ వైఫ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సో శివారెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ వదిన, అండ్ థ్యాంక్ యూ అమ్మా. ఏమ్మా, ఏం అన్నం తింటారు మీరు? ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు 100 సంవత్సరాలు. యాక్చువల్లీ భయ్య పాపం తను మొన్న మెట్ల దగ్గర పడిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయింది. పడిపోతే అసలు ఇంకా మాకు చాలా భయమైంది. అసలు మాట్లాడలే, చాలాసేపు వరకు మాట్లాడలే. ఇట్లా కొట్టి అంత ఇట్లా అని, తర్వాత ఇక్కడ ప్రెస్ చేసి అంత చేస్తే అప్పుడు మళ్ళీ కొంచెం మేలుకొచ్చింది. మళ్ళీ వెంటనే నీళ్ళు ఆపేసి హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేశాము. అయితే ఇక్కడ బోన్ క్రాక్ వచ్చేసింది, ఫ్రాక్చర్ అయింది. సో గజ్జలల్లా. సో బాగానే కోలుకున్నారు వెంటనే? 8 months బెడ్ రెస్ట్. అది 8 months కాదు, 80 days. 3 months బెడ్ రెస్ట్ అనమాట. కదలొద్దు, లేవద్దు, అట్లే పడుకొని ఉండాలి. సో వాటర్ బెడ్ తీసుకొచ్చేసి వేసి దాని మీద పడుకోబెట్టాం. అంటే మన బెడ్ మీదనే వాటర్ బెడ్ వేసేసి దాని మీద పడుకోబెట్టి లేదంటే ఇంకా బాగుండే. నీళ్ళలో జారిన కాలు, నా చిన్న మనవరాలు నీళ్ళు చల్లిందారా, నా కాలు జారింది. ఏమన్నా ఏం ఫుడ్ తింటావమ్మా? డైలీ ఏం ఫుడ్ తింటావు? ఇప్పుడు గయ్యం మెచ్చుకులు, నిరాల మెచ్చుకులు. ఇప్పటి మెచ్చుకుల బలం కాదు,
సద్దగడక మక్క గడక జొన్న గడక వెనుకట తిన్న బలం ఇప్పటి బలం ఏమి లేదు ఈగలు నగిలినట్టు ఓకే టైంకు తింటదన్న పర్ఫెక్ట్. వాచ్ చూడదు, ఏం చూడదు, టైం కూడా చూడడం రాదు, కానీ టైం అర్థమైపోతుంది. ఓకే శాతవా 7 అయితే 7:30 అయితే అనుకుంటా అని అంటది. అనగానే ఇక మా అమ్మ వస్తున్నా, మా అత్తమ్మ పెట్టుకొస్తున్నా, అత్తమ్మ పెట్టుకొస్తున్నా అని అంటది. ఆమె 7:30 కాగానే ఆమె ఈ మెట్ల మీదకి రావాలి. అక్కడి నుంచి ఆమె కళ్ళ కనబడుతూనే ఉంటుంది అన్నట్టు. అయిపోయిందా 8 గంటలకు టీ తాగుతుంది. అయిపోయింది. ఇక మళ్ళా స్వాతి అని పిలుచుడు లేదు, ఈమె ఏమీ మాకు ఇబ్బంది లేదు. ఇంకా మళ్ళీ ఆమె టైం భోజనం టైం అయ్యేదాకా ఏదైనా మధ్యలో ఏదైనా మాట్లాడేది ఉంటే మాట్లాడుతుంది తప్ప ఇక మళ్ళీ మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టదు అన్నట్టు. సరే మళ్ళా మధ్యాహ్నం కరెక్ట్ గా 1 గంట అవుతా ఉంటే 1 గంట కాలేదానే, ఫస్ట్ 1 గంట అయినట్టున్నది అని అంటది. తెస్తున్నా తమ్మా అంటది. ఒకవేళ కనుక పుసుకున్నది ఏదైనా పనిలో పడిపోయి తీసుకురాలేదు అనుకో, 1 దాటింది అనుకో, ఇంకా కాలేదానే 1 గంట అంటది. ఎటకారం అన్నట్టు. ఇంకా కాలేదానే 1 గంట అయింది, 1:30 అయింది, సారీ వస్తున్నా ఒక అర్ధ గంట. దిగిపోయినాయి నీడలు. ఆ నీడు ఉంటే చూడు, ఆ నీడ గోడ దిగింది. ఇక మరి ఇంకెప్పుడు పెద్ది సన్ని బట్టి సన్ను చూసి టైం కూడా కాదు. ఓకే, వాతావరణాన్ని బట్టి చెప్పేస్తుంది. అంటే సన్ను చూసి చెప్తుంది, సన్ను చూడకుండా కూడా కొంచెం టైం ఎంత గడిచింది, నేను ఎంతసేపు అవుతాను తిని అనే దాన్ని బట్టి, అంటే వాళ్ళ బాడీలో అట్లా ఉంటదేమో ఏమో. ఓకే, తెలిసిపోతుంది. ఇప్పుడు మీలాగా మాట్లాడుతున్నాడా మీ అబ్బాయి? మీలాగా మాట్లాడతాడా? ఇది ఒకసారి వాళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ ఎలా ఉంటది ఇంట్లో అసలుకి? ఇప్పుడు మామూలుగానేమో సాతావా అత్తమ్మ పెట్టుకొస్తానవా అండినావానే ఉండి అత్తమ్మ పెట్టుకున్నా, ప్లేట్లో పెట్టినా వస్తున్నా అని అంటది. ఇది అయిపోయిందా, పుసుకున్న లేట్ అయింది అనుకో, సపోజ్ కొన్నిసార్లు కొన్ని కూరగాయలు కొంచెం కట్ చేయడం అది ఇది కొంచెం లేట్ అవుతుంది. తనకు పూజ చేసుకోను, లేకపోతే అట్లా కొంచెం ఏదైనా ఎవరైనా గెస్ట్లు వచ్చిండ్రు, దాంతో తను వండడానికి కొంచెం లేట్ అయిపోయేసరికి ఆ గెస్ట్లు బయటికి పోయి మళ్ళీ ఆమె వండి పట్టుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది అనుకో, అప్పుడు వెటకారంగా అంటది అన్నాడు. ఇంకా కాలేదా అనే టైము, 1 గంట కాలేదా అని అంటది. సో ఇట్లా మస్తు ఇక మా నారాలు కూలికి పోతారు కదా, ఇది ఒక్కటే ఉంటది కదా. సినిమాలు చూసారా ఏమన్నా శివారెడ్డి అన్నవి? తోటి షూటింగ్ దిగిన పోరాడు ఏం చేసిండు, పెళ్లి పిల్లలు చూస్తానని వచ్చి పొలగాళ్ళని ఆడుతాడు. పొలగాళ్ళతో ఆడతాను, ఏమైనా దీన్ని ఏమడుగుతావు అడుగుతురా అంటే పెళ్ళ దాని దగ్గరికి పెళ్లి పిల్లల దగ్గరికి వచ్చి మా అల్లుని ముడిగడుగుతావే అంటాడు. చెప్పని కదా ఒక్కడు చెప్తా. మూవీ డైలాగ్స్ అని చెప్పేశారు. అవునా? హీరో వెంకటేష్ బాబు పెళ్లి చూపులకు వస్తాడు. వచ్చి పెళ్లి చూపులు చూడకుండా పోయి, అంటే ఈమె మనమరాల్ని పెళ్లి చేసుకోవడానికి వస్తాడు అనమాట పెళ్లి చూపులకి. సో పెళ్లి చూపులు చూడకుండా ఆడ పిల్లలతో ఆడుకుంటూ, వాళ్ళకు ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయిని మేనల్లుడితో ఆడుకుంటూ ఉంటాడు అనమాట. అప్పుడు సీరియస్ గా వెళ్తుంది. పెళ్లి చూపులకు వచ్చి గాడ పోయి మీ ఎవరు పిల్లగాళ్ళతో ఆడుతున్నావు రా అనగానే వెంకటేష్ బాబు వచ్చి కూర్చొని చెప్పమ్మా బామ్మ అంటే, చూడు పిల్లని చూడు, పెళ్లి చూపులకు వచ్చిన గాడ ఏం చెప్తాను అంటే, ఏమైనా అడిగేది ఉంటే అడుగు అని అంటది. అంటే మా అల్లుడికి గుడ్డి కడుగుతావా అని చెప్పేసి, అంటే స్నానం పోసుడు అంటే మంచిగా చూసుకుంటావా అనగానే, ఏం అడుగుతారో పిల్లని పట్టుకొని అని అంటది. సో మీరు తీసుకెళ్లారు షూటింగ్ కి? యా, డైరెక్టర్ గారు బాబీ గారు. ఇప్పుడున్న హీరోలు ఎవరు తెలుసు మీకు? మంగమ్మ పక్కనే ఉంటాడు, పట్టించుకోడని అంటాడు. రామ్ చరణ్ గారు అని జ్ఞాపకం ఉండదు. గ్రేట్, మీరు 100కి ఎట్లా ఉన్నారంటే సూపర్. పాడు రంగమ్మ మంగమ్మ ఒకసారి పాడండి. మంగమ్మ పక్కనే ఉంటావు, పట్టించుకోవు, అదే కదా. అదే అక్కడనే ఉంటుడట, మరి పట్టించుకుంటుడట. అదే మాట పచ్చాలు అన్నది. ఆఖరికి దాని ధరం అంతా దోసుకపోయి కందిసేనులు దాచిండు. కందిసేనులు దాస్తే ఆ కంచి అవన్నీ వచ్చి దాన్ని ముసురుకుంటాయి అన్ని. సినిమాలు చూస్తుంటారు అమ్మ బానే. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.